డీడీసీ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేస్తున్న బీజేపీని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరూ నమ్మరని ఎంఆర్పీఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ నాయకులు బండపల్ల రాజన్న మాదిగ అన్నారు. ఇక జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెవుల మది శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ, ఎస్సీ 59 కులాలను జనాభా ప్రాతిపదికన ప్రకారం రిజర్వేషన్లు వర్గీకరించాలని పోరాటం చేస్తున్నాయి. ఇక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతుకు ఇచ్చినటువంటి వర్గీకరణ అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేశారన్నారు. అలాగే వర్గీకరణ విషయమై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రిజర్వేషన్ల వర్గీకరణ పార్లమెంట్ లో బిల్లు అమలు చేస్తామని చెప్పి 10 సంవత్సరాల కేంద్రంలో ఉన్న వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం మాదిగా ఉప్పు కులాలను మరొకసారి మోసం చేస్తున్నారని వారి ఎత్తుగడలను గ్రహించాలని కోరారు. జాతీయ నాయకులుగా శ్రీ బండపల్లి రాజన్న మాదిగ గారిని మాట్లాడుతూ ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం గత 30 ఏళ్ళుగా కొనసాగుతున్న విషయం మాదిగ కుటుంబాల ప్రజలకి యావత్ సమాజానికి తెలుసు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించుకోవాలంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసినప్పుడల్లా నీరుగార్చేటువంటి నేతలు కొందరు ఉన్నారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నప్పుడు మరి ఏబీసీడీ వర్గీకరణ చేయడంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మొదలు కన్నీరు కాచడిపై దీనికి కారణమని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో మరి బీజేపీ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొదటి లేఖ అటల్ బిహారీ వాజ్పేయి గారు వర్గీకరణకు అనుకూలంగా లేఖ ఇచ్చి 30 ఏళ్ళు గడుస్తూ ఉన్నది. మరి బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులలో వర్గీకరణ చేసి పెట్టాలని చెప్పి హామీ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో నుండి కూడా వర్గీకరణ బిల్లు పెట్టలేకపోయింది. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో స్వయానా మోడీ గారు మరి సమావేశానికి వచ్చి నేను వర్గీకరణ చేసి పెట్టాలని చెప్పి హామీ ఇచ్చి చట్టసభలకు మమ్మల్ని పంపండి అని అసెంబ్లీకి ఓటు వేయమని చెప్పారు. దాన్ని నమ్మిన మాదిగ ఉపకులాలు కొంత మద్దతు చేసినటువంటి విషయం వాస్తవం. కానీ అయితే పార్లమెంటు 2 సమావేశాలు అవకాశం ఉన్నా మోడీ గారు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకుండా మరి మోసం చేశాడు. మరి దీన్ని మేము ఎలా జీర్ణించుకుంటాం? మాదిగ ఉపకులాలు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ దీన్ని గ్రహించారు. మరి అటువంటి తరుణంలో మరి ఎంఆర్పీఎస్ ఉద్యమ నేతలు, నాయకులు ఇంకా మొదలు కన్నీరు కాల్స్తూ బీజేపీకి మద్దతు ఇస్తాము అనడం అనేది సరైనది కాదని చెప్పి మేము ఉద్యమ నాయకులకి, నేతలకి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. మరి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా మోడీ గారు మోసం చేశారు. మరి అంతేకాకుండా మేము అధికారాలకు వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ఒక పక్క ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వారు ముసాయిదా తీర్మానం కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా 32 మందితో ముసాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హయాంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీకి మనం తగిన బుద్ధి ఎన్నికలలో చెప్పాలని చెప్పి అదే నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వము మొత్తం టోటల్గా మందాకృష్ణ మాదిగ బీజేపీకి సపోర్ట్ చేస్తే మన అంతా ఈ రాష్ట్రంలో లౌకికవాదం కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు చేయాలని చెప్పి మరి తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగానే నిజామాబాద్ జిల్లా ఎంపీగా జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నందున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మాదిగ ఉపకులాలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, మరి మేధావులందరూ కూడా ఆలోచించి తమ ఓటును మరి కాంగ్రెస్కు లౌకికవాదం కొనసాగిస్తున్న కాంగ్రెస్లో పోటీ చేస్తున్నటువంటి జీవరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. సాధిద్దాం, ఏబీసీడీ సాధిద్దాం, సాధిద్దాం, ఏబీసీడీ సాధిద్దాం.